శాఖలో ముసలం బయలుదేరింది. ఏం జరుగుతోందో తెలియదు కానీ పండగలు, పబ్బాలు, విశేష తిథులు సందర్భంగా జరిగే ఉత్సవాల క్రమంలో రకరకాల దుర్ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అయితే తొక్కిసలాట కనీసం 7-8 మంది చనిపోవటం, లేదా గోడ కూలటం కనీసం 7-8 మంది చనిపోవటం, చాలామంది క్షతగాత్రులు కావటం. దేవుడికి ఏమన్నా అపచారం జరుగుతోందా? జరగడానికి వీల్లేదు. కారణం ఏంటంటే పరమధార్మికులు ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. సనాతన ధర్మం పట్ల వాళ్ళకున్న కమిట్మెంట్ని ఎవరు క్వశ్చన్ చేయలేరు. వాళ్ళ నిబద్ధతని ప్రశ్నించే సాహసం కూడా ఎవరు చేయకూడదు. బట్ స్టిల్ ఎక్కడ దేవుడికి ఎక్కడ కోపం వస్తుంది? ఎందుకు ఆగ్రహిస్తున్నాడు? అసలు దేవుడు ఎందుకు ఆగ్రహిస్తాడు? మరి ఈ విపరీతాలు ఎందుకు జరుగుతున్నాయి? గోడలు కూలుతాయి, 7 చనిపోతారు. తొక్కిసలాట జరుగుతుంది, 7 చనిపోతారు. ఇంట్లో ముసలాళ్ళు చనిపోవట్లేదా అని టీటీడీ చైర్మన్ అంటాడు. గోవులు చనిపోతున్నాయంటని అడిగితే సో చాలా రెక్లెస్. పాపం ఆయన ఇది చాలా విపత్తు సంభవించిందని చెప్పి మొత్తం ప్రభుత్వం తరఫున వచ్చి ఇలా 2 చేతులు జోడించి క్షమాపణ చెప్పారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఆయన్ని కూడా తూలనాడారు తెలుగుదేశంలో చాలామంది పెద్దలు. ఆయన వచ్చి క్షమాపణ చెప్పడం ఏంటి ప్రభుత్వం తరఫున? సరే అంటే ఒక మంచి హృదయంతో ఆయన వచ్చి చెప్పినా కూడా దాన్ని తెగనాడే వ్యవస్థలు ఉన్న ప్రభుత్వంలో దేవాదాయ శాఖలో అసలు ఏం జరుగుతోంది? ఇంతకుముందు క్రైస్తవ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జరగడం ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి? ఇలాంటి చాలా ఆసక్తికరమైన విషయాల మీద మాట్లాడటానికి మనతో ఉన్నారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అండ్ అలాగే రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వారు దేవాదాయ శాఖ సలహాదారుగా ఉన్నారు. జ్వాలాపురం శ్రీకాంత్ గారు ప్రస్తుతం మనతో స్టూడియోలో ఉన్నారు. నమస్తే శ్రీకాంత్ గారు. ఈ గోడలు కోల్టాలు ఏంటి, ఈ తొక్కిసలాట్లు ఏంటి? మీరే ఏమన్నా కుట్ర పంతున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇవన్నీ జరగడం కనుక? నేనైతే చాలా బలంగా నమ్ముతున్నాను, ఇలాంటి సందేహం లేదు, వెనక మీ కుట్ర ఉంది అని. అది ఆ కుట్ర ఉందన్న విషయము దేవునికే తెలియాలా. ఎందుకంటే పారదర్శకంగా ప్రభుత్వాన్ని నడిపి దేవాదాయ శాఖను పటిష్టంగా చేసినటువంటి వ్యక్తి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే ఈ విషయాలన్నీ పరిశీలించుకుంటే ఈ 10 నెలల్లో ఏం జరుగుతున్నాయి, అప్పుడు దేవాదాయ శాఖలో ఏమి జరిగాయి అన్న విషయాలను ప్రజలందరూ కూడా ఒకసారి అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. కానీ ఒకటి వసుదేవన్ గారు, తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు పోటులో జంతు కొవ్వు కలిసింది అని లేని అభియోగాన్ని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజకీయంగా దాన్ని వాడుకున్నారు. అంటే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ముఖ్యమంత్రి గారు కానీ ఈ కూటమి ప్రభుత్వం కానీ వాడుకొని ఏదో లబ్ధి పొందాము అని అనుకున్నారు. కానీ దేవుడు ఒక మూడో కన్ను తెరిచినట్టు తెరిచి వీళ్లకు గంట కొడుతున్నాడు, మీరు జాగ్రత్తగా ఉండండి అని. ఇప్పుడు ఇంతవరకు లడ్డు దాంట్లో ఏ అభియోగము లేదు, ఏం అభియోగం మాత్రమే ఉంది, కానీ నిర్ధారణ ఎక్కడా లేదు. నిర్ధారణ అయింది కదండి, సిబిఐ వాళ్ళు తీసుకొచ్చి అరెస్ట్ కూడా చేశారు కదండి. సిబిఐ ఎవరిని చేశారు సార్? అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేశారా? కలిపినది మా ప్రభుత్వం ఉన్నారు. అప్పుడు ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు టు బి అరెస్టెడ్ అంటే నేను చెప్పేది అట్టని కాదు. ఇప్పుడు బాధ్యులు ఎవరిని, ఇప్పుడు నిన్న కూడా సింహాచల దేవస్థానంలో ఎవరినో తీసి బాధ్యులను చేశారు. ఆ విషయం చెప్తా. లడ్డుపోటులో లేని దాన్ని రాజకీయానికి వాడుకొని లేని దాన్ని ఉన్నట్టుగా ఉన్నదాన్ని లేదట్టుగా సృష్టించి సంప్రోక్షణ చేశారు తిరుమల దేవస్థానంలో. ఒక సంప్రోక్షణ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రజలలో ఏదో లబ్ధి పొందాలి, వారి యొక్క దీన్ని మనం గెయిన్ చేసుకోవాలి అన్నట్టు మాట్లాడుకుంటూ చేశారు. కానీ ఈరోజు మన సింహాచల దేవస్థానంలో వీరు చేసిన అశ్రద్ధకి, వీరు చేసిన పనికి దాదాపు 8-9 మంది చనిపోయారు. కానీ ఇక్కడ సంప్రోక్షణ ఏది? ఇక్కడ సంప్రోక్షణ ఎందుకు జరగడం లేదు? ఆలయ ప్రాంగణంలో 9 మంది చనిపోతే సంప్రోక్షణ ఎందుకు పెట్టడం లేదు? అంటే ధర్మశాస్త్రం మీద మీకు సమగ్రమైన అవగాహన ఉంది, మీరు ఆ సంప్రదాయంలో ఉన్నారు కాబట్టి జనరల్గా ఇలాంటి సంఘటనలు జరిగితే సంప్రోక్షణ చేస్తారా? తప్పకుండా. లేని కొవ్వు లడ్డులో లేని కొవ్వును జరిగినప్పుడు సంప్రోక్షణ తిరుమలలో జరిగినప్పుడు ఆలయ ప్రాంగణంలో 9 మంది భక్తులు చనిపోతే ఎందుకు సంప్రోక్షణ చేయరు అని అడుగుతున్నా. అదేవిధంగా ఇప్పుడు స్వామీజీలు కానీ, ఇప్పుడు ఉన్నటువంటి పండితులు కానీ, ఇప్పుడు ఉన్నటువంటి ఆలయంలో పనిచేసేటువంటి ప్రధాన అర్చకులు కానీ ఎందుకు దీని గురించి నోరు మెదపడం లేదు అంటే వీరందరూ కూడా భయపడుతున్నారు. ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని చూసి ఏమన్నా మాట్లాడితే మనకు రెడ్ బుక్ రాజ్యాంగంలో ఏదో ఒక లేని కేసు అంతా కూడా వేసి మమ్మల్ని ఏమన్నా అరెస్ట్ చేస్తారా అనే విధంగా భయభ్రాంతులు చేసి వీరు ఇది ప్రజలకు అందరికీ పాలకాన్ని అందిస్తున్నారు. చాలా తప్పు ఇది. అంటే ఎన్ని రోజులని భయపడిస్తారు మీరు? ఎంతమందిని భయపడిస్తారు?
అక్కడ సంప్రోక్షణ జరగాలన్న విషయాన్ని ఎందుకు ప్రభుత్వం మాట్లాడడం లేదు, ఎందుకు దేవాదాయ శాఖ మాట్లాడడం లేదు? ఇవన్నీ మీడియాతో చెప్పే బదులు దేవాదాయ శాఖ కమిషనర్ ఒక ఆయన ఉంటాడు కదా, ఆయనతో చెప్పొచ్చు కదా మీరు.